మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుత ప్రపంచం అంటే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కొన్ని మార్పులు చేర్పులు అనేది మానవ సహజం. అయితే గతంతో పోల్చుకుంటే అయితే నేటి యువతరం అంటే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నా కూడా ఏది కూడా తన దగ్గరికి వస్తేనే తను స్పందిస్తా అన్న చిన్నగా మారి. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే అంటే పల్లెల వాతావరణాలకి ఉన్నటువంటి తాత ముత్తని పోల్చుకుంటే అప్పట్లో ఆ కాలంలో మాత్రం ఇలాంటి సంబంధించిన మందులు లేకుండా వాళ్ళు పండించిన పంటని తినుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ప్రతి ఒక్కరు ఒక టాబ్లెట్ వేసుకుంటేనే వాళ్ళు బయటకు పోయే పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో వాళ్ళు పండించిన పంటలు సరిగా ఉండి అంటే ఇక్కడి నుంచి వేరే ఊర్లో కూడా కాలినడక ద్వారానే పోయేది. వాళ్ళకి కనీసం ఒక బీపీలు లేవు, షుగర్ లేవు, కొలెస్ట్రాల్స్ లేవు, ఏది కూడా హాస్పిటల్ పోదు. వాళ్ళకి హాస్పిటల్ కూర్చో వాళ్ళకి తెలియని పరిస్థితిలో మరి ఈ రోజు ప్రస్తుత ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్ వెళ్తున్నారు, ఆపరేషన్స్ అంటున్నారు, వివిధ కారణాలతో స్టూడెంట్స్ అన్ని కూడా టాబ్లెట్స్ కడుతున్న పరిస్థితిలో ఏంటంటే ఒక సుమన్ టీవీ ఒక ప్రత్యేక చోటు తీసుకుంటుంది. దీంతో మనకు ప్రస్తుతానికి మనం మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి రజలపేట గ్రామంలో ఉన్నాము. ఈ రజలపేట గ్రామంలో మనకి విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సుమారు 78 నుంచి తాత ముత్తాతల మాత్రం మనకి ఇక్కడ వాళ్ళకి విజువల్స్ మనం చూసుకోవచ్చు. వాళ్ళు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే మనం ఈ విషయం చెప్పేసరికి వాళ్ళు ఇంత ఆతృతగారే ఇన్ని రోజులు కూడా మమ్మల్ని ఏర్పడించుకోలేదు. మీరు చెప్పింది వాస్తవమే. నిజంగా గతంలో కనీసం గొడ్డుకారం తింది, పచ్చడి వేసుకొని తిన్నా, ఏం తిన్నా కూడా మేము గట్టిగా ఉండేది. ఇప్పుడు కనీసం తిన్నామన్నా కూడా అన్ని మందులతో అయిపోయింది. ఆ మందుల వల్ల పూర్తిగా రోగాలు వస్తాయని చెప్పేసి కూడా ఇటువంటి తాత చెప్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడేది మొత్తం అంటే తాతని వాళ్ళు అడిగేసి, తాత ఏం పేరు అంటే పేరు? కనకయ్య. కనకయ్య ఎవరు మీది? ఈ వెదాలపేట. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటే? 80 అనుకుంటా. ఏది ఎట్లుంది? మరి ఆరోగ్యం మంచిగా ఉంది? అప్పుడు అంతా అసలు ఎట్లుండే అంతా? ఇప్పుడు మంచిగా లేదు. అప్పుడు ఎట్లుండదు? అప్పుడు మంచిగానే ఉన్నా. వ్యవసాయం చేస్తావా ఇప్పుడా? అప్పుడు చేసిన వ్యవసాయం చేసిన, జీవితాలు చేసిన, కూర్లు చేసిన. మరి అప్పుడు ఈ బీపీలు, షుగర్లు ఇది లేకుండా కదా? ఇప్పుడు ఎందుకు వస్తుంది అట్లా? ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతుంది బీపీ వచ్చి. తినే తిండి తోటే అన్ని రోగాలు వస్తాయి. అప్పుడు అంతా అప్పుడు మంచిగానే ఉండే. పశువుల ఎరువుతో పంటలు పండించినాం, పశువుల ఎరువుతోటే తయారైంది. ఇప్పుడు అన్ని మందులు మందు వేసినప్పుడు 4 రోజులు పసగా ఉంటుంది, మళ్ళీ ఎర్రబడగానే మళ్ళీ గుప్తారు, మళ్ళీ పండిస్తారు, మళ్ళీ తింటాను. అప్పుడు నువ్వు అంటే వ్యవసాయం చేసిన రోజు ఎప్పుడైనా గోళీ మాత్ర వేసిన అందరూ ఏది లేదు. అప్పుడు పోయినా హాస్పిటల్ పోయినా ఎప్పుడైనా? పోయినా. అప్పట్లో ఇప్పుడే పోతాను. ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చినట్టు అసలు? మీరు తినే తిండి బట్టి కొంతమందికి ఇంకో అన్ని చెప్పండి అసలు ఈ పరిస్థితి ఉంది అసలు అప్పటికిప్పటికి. ఇక అప్పటికిప్పటికని అప్పుడు నొప్పుల రోగాలు లేవు, ఇప్పుడు నొప్పుల రోగాలు మందులు తిండి చేయవాడికి నొప్పుల రోగాలు ఎక్కువ వస్తున్నాయి. అదే వాళ్ళ తిన్న సద్ద గడకలు, జొన్న గడకలు తిన్న మంచిగా హుషారుగా ఉన్నారు. ఇవాళ తినేటి మందులు తిండితోని కొంచెం నీరసంగా ఉంటారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికి రావాలి, ప్రతి కూడా ఆన్లైన్ అయిపోయినాయి, మనం బయటకు పోయి కూడా కొనుక్కొచ్చుకునే పరిస్థితులు అన్ని కూడా ముందు ఇంటి ముందుకు వస్తున్నాయి కదా. దానివల్ల ఎట్లా ఎట్లుంది? ఇవరికైతే మనం బయటికి ఇక బయటికి పోయినా మాకాన్నే పండించుకునేది. అప్పట్లో మేమేమి కొనకపోయేది, ఇప్పుడు మాత్రం అన్ని కొనవలసి వస్తుంది. అట్లా అప్పట్లో అట్లా మేము పండించుకునేది చేయబడితే మంచిగా ఉండే. అప్పట్లో ఈ బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ అలాంటివి అని అంటే ఇక వచ్చేటోళ్ళకి వచ్చినాయి రాలేదు, అవి మనకు తెలియదు. కానీ అప్పుడు లేవు, కానీ ఇప్పుడు వచ్చేటోళ్ళకి వస్తున్నాయి బాగానే. చెప్పే ఏం చెప్పండి? ఏం పేరు? నా పేరు సోమయ్య. బజాల్పేట. అప్పట్లో ఎటువంటి పరిస్థితి? అప్పట్లో బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. కాకుండా కోతులు వచ్చినాయి, ఉల్లిగడ్డ పండుతలేదు, ఏ పంట పండుతలేదు, ఒక ఓడి పండుతుంది. అలా అప్పట్లో లేదు, ఇప్పుడు కూడా చాలా తక్కువే. నేను ఇంతవరకు మంచిగానే ఉన్నా. నేనైతే నాకు 60-65 ఉన్నాయి, మంచిగానే ఉన్నా. ఏది లేదు ఇంతవరకు అయితే, భగవంతుని దయ వల్ల ఏది లేదు. మేము పండించే పంటలకు మాత్రం కోతులు ఆగం చేస్తున్నాయి. అప్పుడు ఉన్న పరిస్థితులలో అందరు కూడా గోలు వేసుకొని మందు అంటే టానిక్ తాగుతా బయట పోతున్నారు అంత. ఇప్పుడున్న జనరేషన్
ఇప్పుడున్న జనరేషన్ ఉంది కానీ నాకు అంత ఏం లేదు సార్ మరి. అప్పుడు యూత్ అప్పుడే మంచిగా అప్పటిది మంచిగానే ఉంది కానీ ఇప్పుడు కూడా బాగానే అనిపిస్తుంది కానీ కొంచెం దవాఖానా పోకుండా వెళ్తా ఉండేది, ఏదైనా ఒక గోళీ మింగవలసిందే. నువ్వు చెప్పేది ఎటువంటి పరిస్థితి ఎట్లుంటుంది ఇప్పుడు? అదనాడు చెప్పరా? ఇప్పుడు షుగర్ బీపీ రెండు వచ్చినాయి, అదరికైనా అయితే ఏం లేదు, మంచిగానే ఉన్నా. అప్పుడు మంచిగా మా పంటలు అయ్యే తినేది అయ్యే ఉండేది అని ఇప్పుడు కొద్దిగా కూరగాయలు గుట్ట కొనుక్కోవాల్సి వస్తుంది. ఆడితేనే వస్తుందో ఎడితేనే వస్తుందో తెలియదు. మరి అప్పట్లో ఈ బీపీలు షుగర్లు అప్పుడు జమాలు లేకపోయి కదా? 7-8 సంవత్సరాల కింద ఏ జబ్బు లేదు నాకు, అన్ని మంచిగానే ఉన్నా. ఇప్పుడే ఈ 4-5 ఏళ్ళ కాంచి ఎందుకంటే మరి అట్లా ఏం తెలియదు, ఇక మాకు ఎట్లా తెలుస్తుంది, అది ఎట్లా వచ్చేది ఎట్లా పోయేది ఎట్లా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు గోళీలు వేసుకొని బయట పోతున్నారు కదా, అప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా? ఇప్పుడు అప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నది. పొద్దున లేవగానే గోలు వేసుకోవాల్సిందే, అట్లుంటే నడుస్తుంది. మీరు చెప్పండి. ఏమున్నదండి, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది. అప్పుడు గతంలో ఎట్లుంటారు? ఇప్పుడు లేదు, ఇప్పుడు 2 ఏళ్ళ కాంచి 3 ఏళ్ళ కాంచి ఉంది. వ్యవసాయ పనులు మంచి హుషారుగా ఉండే, అప్పుడు బాగుండే. ఇప్పుడు హుషారు కాకుండా అయింది, ముఖాల నొప్పులు వచ్చినాయి, కాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నాం. అప్పుడు ఏ జబ్బు లేదు, ఏ రోగాలు లేదు, జీతాలు చేసినాం, వ్యవసాయాలు చేసినాం, అన్ని బాగా చేసినాం. పండించే పంటలు కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా పండింది. ఇప్పుడు ఏ బంధాలే కూతురు దక్కరిస్తాను. అప్పుడు హాస్పిటల్ పోయిన సందర్భాలు హాస్పిటల్ పోలే, ఏం పోలే. ఇప్పుడు ఈ 2 ఏళ్ళ కాంచి పోతున్నాను కానీ అందరికి హాస్పిటల్ పోలే. ఇప్పుడు మాత వేసుకుంది అప్పుడే అప్పుడు అప్పట్లో మాతారు లేవు, ఏవి లేవు. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు 2-3 ఏళ్ళ కాంచి మాతారులు ఆడటం, దాఖలా పోవడం, అదొరికి లేదు. పండించే పంటలు వాడమైనా ఇబ్బంది అంటారు ఇట్లా? అయ్యే అది ప్రతి దానికి మందేనా, ప్రతి దానికి మందే. మందులు ఉప్పు కూడా మందే, నీళ్ళకు కూడా మందే, ప్రతి దానికి మందే. మందులు ఏంది ఏది లేదు, అంతా మొత్తం మందే పోతుంది కడుపులోకి. నా పేరు నాగమల్లు. అప్పుడు సద్దగట్క జొన్నగట్క కనీసం ఈ మిర్చి కూడా ఎక్కువ శాతం మనపోయేది, సొంత కొద్ది గొప్పలు వేసుకొని పండించుకొని మందులు మాకులు లేకుండా నడిచిన రోజులుండే. అప్పుడు గోంగూర, ఈ పచ్చకూర, ఆకుకూరలు అసలు ఇది లేదు ఎక్కువ శాతంగా. ఇప్పుడు తినకపోతే టమాటా, ఈ ఏమైనా మందు కూరగాయలు ఎక్కువ వాడకం, ఈ మందు వేసిన పంటలు తినడం వల్ల దాని వల్లనే ఈ జబ్బులు రోగాలు అన్నది ఇప్పుడు చేత కాకుండా ఉండటం. ఓ 10 ఏళ్ల కాంచి లోపల ఇట్లా జరుగుతున్నాయి. అంతకు ముందుకు అరకలు దున్నుకొని వ్యవసాయం చేసుకొని మరి మీకు బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ అప్పుడు అవన్నీ లేవు. మా ప్రతి ఒక్క పంట అయినా ఉల్లిగడ్డే కానీ ఎల్లిగడ్డే కానీ కందులే కానీ పెసల్లే కానీ మా దగ్గర మా కారణం పండుగ మేము పండించుకొని మేము తిన్న రోజులు ఉండేది. ఇప్పుడు అవన్నీ ఇక్కడ ఏది పండుగ అన్నది కూడా లేదు. ఏమైనా ఏది చూస్తే కొనుక్కొని తినే వరకే లెక్క. కొనుక్కుందామన్నా పోయి తెచ్చుకుందామన్నా చేతగాని పరిస్థితులు ఉన్నాయి. గోలు వేసుకుంటేనే బయటకు పోయే సందర్భం, గోలు వేసుకుంటేనే బయటకు పోయే అంత సందర్భం ఉన్నది. ఇప్పుడు ఇట్లా దానికి ఏం చేయాలంటారు మామూలుగా? అంటే దానికి ఎక్సర్సైజ్ చేయాలా, లేకపోతే ఆరోగ్య సూత్రం పాటించుకోవాలి? దాన్ని కొద్దిగా మార్పు తీసుకొచ్చే వారం చేయండి, కొద్దిగా ఎడ్ చేసైనా కూడా. మీరు చెప్పండి, అప్పుడు పరిస్థితి ఉండే? అప్పటి పరిస్థితి ఏ రోగాల్లో కెమికల్ కనీసం ఇప్పుడు తాగే మినరల్ వాటర్ కూడా కంప్లీట్ గా ఫ్లోరైడ్ తో తయారవుతుంది. ఇప్పుడు ఎటు పోదామన్నా కూడా టోటల్ కెమికల్స్ తో ప్రభావం, మెడిసిన్ తో ఎఫెక్ట్ బాగా పడుతుంది హెల్త్ లో కూడా. ఒక మెడిసిన్ వేసుకుంటే ఆ మెడిసిన్ వాడడం వల్ల ఇంకో రోగం అటాక్ అవుతుంది. మెయిన్లీ ఏంటంటే బాడీలో స్టెమినా ఉండట్లేదు ఎవరికి, పిప్పి లెక్కన ఉంటుంది మొత్తం ఏదైనా కానీ. టమాటా కాంచి కూడా కంప్లీట్ కెమికల్ తోనే. ఇవాళ పచ్చగూర కూడా మొన కొడుతారు, కెమికల్ కొడుతారు. ఏది చూద్దామన్నా ప్రతి ఒక్క ఐటమ్ తీసుకుని కనీసం పిల్లగాళ్ళు తాగే పాలలో కెమికల్ ఉంటుంది. గతంలో ఎట్లుండే అసలు ఆరోగ్యంగా? గతంలో చాలా ఆరోగ్యంగా ఉండే, అంతకుముందు ఎలాంటి కెమికల్స్ లేవు. సహజ సిద్ధంగా పండే పంటలు, కృత్రిమంగా పండే పంటలు. ఇప్పుడు ప్రతి దాన్ని కూడా కెమికల్ వేయడం వల్ల మన వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడుతుంది, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అది మెయిన్. ఏం చేయాలంటే మామూలుగా జరిగే వ్యవస్థ ఎట్లుందంటారు? జరిగే వ్యవస్థ ఏముందండి, ప్రతి ఒక్కరి కాళ్ళ దగ్గర తను రావాల్సింది తప్ప కానీ పోయి తీసుకుందానే లేదు. కనీసం ఎక్సర్సైజ్ చేసే నాదులు లేదు కనీసానికి. ఇదివరకు రైతులు ఏమైనా ఉంటే ఆరోగ్యపరంగా వాళ్ళు చేసే పంట కానీ, పాలు కానీ, పాడి పరిశ్రమ కానీ, కోళ్ళ పరిశ్రమ ఇట్లాంటి వాడు ఉంటే ఆరోగ్యంగా ఉండే. ఇప్పుడు కనీసం బాయిలర్ కోళ్ళు కూడా కెమికలే, సెరాయిడ్స్ అయినా. కనీసం ఇప్పుడు మేకలు గొర్రెలు కూడా కెమికల్స్ ఉంటున్నాయి. ప్రతి ఒక్క వస్తువు ఏ తిన్నా కెమికలే. మనిషి బాడీలో మన రోగాన్ని కొని తెచ్చుకుంటున్నాం, అలా అవుతున్నాడు. డాక్టర్ని బాగు చేయడం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. హాస్పిటల్ పోతే టెస్టులు యాభై బాగా దోసుకుంటారు. హెల్త్ పరంగా మాత్రం గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా వహించాలి. మేము కొత్తగా మనం ఇంట్లో చూస్తున్నాం కదా, అక్కడ ఉన్నటువంటి తాత ముత్తలు కూడా వాళ్ళు గతంలో సుమారు 70 నుంచి 80 సంవత్సరాల వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అంటే అక్కడ అంటే సరదాగా చిత్తా చేసుకున్న సందర్భంలో కూడా మనము సుమన్ టీవీ వాళ్ళని కనిపించింది. వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ గతంలో మాకు ఎలాంటి రోగాలు లేవు, మాకు వ్యవసాయ పనులకు తాను స్వయంగా వెళ్ళి అన్ని పనులు మేము తీసుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితిలో చెప్తుంది ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది. ప్రతి ఒక్కరు ఇంటి ముందుకు వస్తే మనం బయటకు వచ్చి తీసుకునే తత్వం ఉందని చెప్తే
సొంతంగా బయటకు వెళ్ళి మాత్రం కనీసం కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూడా కూరగాయలు కొనుక్కునే పరిస్థితి ఈ రోజు లేదు అని చెప్పేసి వాళ్ళు సుమన్ టీవీతో చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే ముందు ముందు కూడా ఎవరైతే అంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్న నినాదాన్ని మాత్రం పాటించి మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోని చెప్పేసి సుమన్ టీవీ కోరుకునే పరిస్థితి.